పుదుచ్చేరి కేంద్రపాలిత యానాంలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో ఉద్యోగుల డిమాండ్లపై ఆందోళన జరిగింది. 7వ వేతన సంఘం సిఫారసు చేసిన కనీస వేతనం 26,910 వెంటనే అమలు చేయాలని పీడబ్ల్యూడీలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న 126 మంది ఎల్ఆర్ ఉద్యోగులను ఎంటీఎస్ గా శాశ్వతంగా నియమించాలని కోరారు. ఉద్యోగుల సమ్మెకు యానాం కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటించి న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఖాళీ ఉన్నాయా, ఖాళీని ఫిలప్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి కూడా దీన్ని రాజకీయాలు చేసేసి ఇలా స్వార్థంగా చేస్తున్నారు. ఎందుకంటే యానంలో మీరు రాజకీయం చేయాలనుకుని తిరుగుతున్నారు కాబట్టి రాజకీయాలు వద్దనుకున్నారు. ఇప్పుడు రాజకీయం కావాలనుకున్నప్పుడు వీళ్ళందరూ ఓట్లు మీకే వేస్తారు. ఎందుకంటే మేము ఏమని చెప్పం, ఎందుకంటే మీరు పని చేయండి వీళ్ళకి. ఎందుకంటే ఈ టర్మ్లో మీరు చేస్తే ఎప్పుడు కూడా మేలుండిపోతుంది. ఎందుకంటే ఎవరైనా సరే అన్నం పెడితే పూర్తిగా పెట్టాలి, కడుపు నిండా పెట్టాలి తప్ప అందులో సగం పెట్టి వీళ్ళకి ఇంత ఇబ్బంది కలిగి పొద్దున్నేస్తే ఇప్పటికి కూడా మీ ఫోటో పెట్టి పాలాభిషేకం చేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ వీళ్ళు. ఎందుకంటే ఆ అభిమానం మీ దగ్గర ఉంటే ఈ రోజాల్లో మీ ఇగకపోయి వాళ్ళు బాధపడుతున్నారు. నిజంగా మీకు ఎన్ని రోజులు జెండాలు మోసి మీకు ఎంత కష్టపడి ఉంటారనేది మీ ఆత్మ అభిమానమే చేసుకోమని చెప్పి మనకిస్తారు గారు. మీ సూటిగా చెప్తున్నాను. నేను ఈ రోజు మమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. ఇదేం వ్యక్తుల్ని 2016లో విడతల వేసిగా ఈ రోజు చూసినట్లయితే కొంతమంది భోజనం పెట్టాలనుకుంటున్నప్పుడు ఒక బంతికి 20 మంది కూర్చుంటే 20 మంది చెప్పున పెడతాం తప్ప 100 మందిని ఒకేసారి వదిలేసి అన్నాన్ని పాటు చేయం కదా. అదే విధంగా మీకు చెప్పేది ఏంటంటే ఎక్కువగా ఎవరికైనా కూడా వచ్చారు మన